వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేంటో తెలుసా మీకు? మీ ఎంతమంది ఇంట్లో ఉంది అనేది చెప్పండి. ఇది కోకోనట్ని అన్నం పెట్టేది. సో ఇది ఎప్పటి నుంచో నేను ఫస్ట్ టైం చూసాను దీన్ని కంట్రీ డిలైట్ యాప్లోని. ఏంటి ఇది కోకోనట్కి కట్ చేయడానికి కూడా కావాలా అనుకున్నా, కానీ మొన్న ఎప్పుడో జెప్టోలో ఆర్డర్ చేసినప్పుడు కోకోనట్స్ కొబ్బరి బోండాలు అవి ఈసారి చూద్దాము, చిన్నగా క్యూట్గా ఉంది అని చెప్పి తెచ్చుకున్నా. 100 రూపీసే. ఎంత బాగుందో. కానీ కంపల్సరీగా కొబ్బరి బొండాలు ఎక్కువ తెచ్చుకుంటామంటే కనుక ఇది మంచి గ్యాడ్జెట్. దీనికి ఒక చిన్న పుల్ల కూడా వస్తుంది, ఆ అన్నంలో ఉంటుంది. అది మనం లోపలికి వెళ్ళిపోయింది కదా, అది తీయడానికి యూజ్ అవుతుంది. మన వైభవ్ నానేమో దాన్ని ఎక్కడో పడేశాడు. సో ప్రస్తుతానికి అయితే మనం ఈ స్ట్రా తోటి తీసేద్దాం. సో చిన్న క్యూట్ గ్యాడ్జెట్, కానీ నాకు భలే నచ్చింది. సో మీరు ఎవరైనా తీసుకుందామా ఏంటి అనుకుంటే 100 రూపీసే, ఇంకా తక్కువకి కూడా దొరకవచ్చు అమెజాన్లో అలాగా. చూస్తా, ఎవరైనా లింక్ ఏమైనా కనిపిస్తే కూడా నేను పెడతాను. తీసుకోండి, కొబ్బరి బొండాలు మంచిగా ఈజీగా తీసేసుకోవచ్చు, మనం పిల్లలు కూడా తీసుకోవచ్చు అండ్ తాగేయచ్చు మంచిగా. ఇంకా సమ్మర్ వచ్చేసింది, ఎంత వేడైపోయిందో బీభత్సంగా, మీకు అనిపిస్తుందా? అండ్ మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాము మాట్లాడుకుంటూ. మార్నింగే లేచి పనులు చేసుకుంటున్నాను కదా ఈరోజు. ఆ ముందు రోజు రాత్రి కొంచెం సెట్ చేశాను కిచెన్, మరీ బీభత్సంగా ఉండేది ఈ మధ్యన. ఇప్పుడు కొంచెం సెట్ చేసా. ఆ స్నాక్స్ అవన్నీ వేరే రూమ్కి పట్టుకెళ్ళిపోవాలి. అప్పుడు ఇక్కడ కొంచెం కౌంటర్ టాప్ ఖాళీ అవుతుంది, అప్పుడు బాగుంటుంది. ప్రస్తుతానికి ఇంకెక్కడ ఖాళీ లేక ఇక్కడే పెట్టాను. ఆ సుప్పులు సేగుడియాలు అవన్నీ మమ్మీ పంపించింది కదా అవి. సో మార్నింగ్ మనకి నీట్ కిచెన్ దొరికితే చాలా చాలా బాగా అనిపిస్తుంది. ముందు రోజు ఇంకొక 15-20 మినిట్స్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టినా మనకి రాత్రి నిద్ర కూడా మంచిగా పట్టేస్తుంది. అండ్ పొద్దున్న తెలియని ఒక పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేసినట్టు ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే మనం చేస్తానే ఉండాలి. ఒక్కరోజు గ్యాప్ ఇస్తే మళ్ళీ సంత అయిపోతుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేస్తే మార్నింగ్ రొటీన్ లాగా ఈరోజు మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్కి అన్ని క్విక్గా అయిపోయేవి చేసేస్తున్నాను. కొంచెం యమ్మీగా తినాలనిపించింది అని చెప్పి నేను ఈరోజు పూరీ కర్రీ చేస్తున్నాను. సో వైభవ్ నాన్న లెగక ముందే పూరీలు కూడా పేనేసి పక్కన పెట్టేద్దాం అనుకుంటున్నా. సో చూద్దాం ఏమేమి చేస్తాను అనేది. సో ఇక్కడ వచ్చేస్తే ఫస్ట్ పొద్దున్నే నేను చేసే పని ఏంటి, మనందరం ఇంచుమించు అందరం ఒకటే పని చేస్తాం, పాలు బాయిల్ చేయడం. చాలా మంది ఇలా బాయిల్ చేయక్కర్లేదు అంటారు. సో పాస్చరైజ్డ్ అయ్యే వస్తాయి, పాస్చరైజ్డేనా, అదే ప్రాసెస్ అంతా అయిపోతుంది, మనం వేరేగా బాయిల్ చేయక్కర్లేదు అంటారు. కానీ నాకు ఆ ఊహ కూడా బాగా అనిపించట్లేదు. డైరెక్ట్గా ప్యాకెట్ నుంచి తీసి వాడి వచ్చాయి ఇలాగ ఫీలింగ్ వస్తుంది. సో అవి మనకి నరాల్లో ఉండిపోయింది. మనం ప్యాకెట్ ఓపెన్ చేసామంటే బాయిల్ చేసాకే వాడాలి అని. సో మీరు ఎవరైనా బాయిల్ చేయకుండా వాడతారా? ఎవరైనా టెట్రా ప్యాక్ వేరు, అది కూడా నాకు బాగా అనిపించదు. బట్ ఈ నార్మల్వి కూడా అలాగే అంటారు ఈ మధ్యన, ఏంటేంటో చెప్తూనే ఉంటారు. అంటే ఏంటి, మనం లైఫ్ అంతా అబద్ధంలోనే బ్రతుకుతున్నామా అన్నట్టు. అంటే ఇది తింటే మంచిది కాదు, అది తింటే మంచిది కాదు, ఇలా చేస్తే మంచిది కాదు, అలా చేస్తే మంచిది కాదు, ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు, అందరూ అది ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చెప్పేస్తున్నట్టు అనిపిస్తుంది. అవి బోల్డ్ అన్ని అలాంటివి ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవ్వచ్చు, షార్ట్స్ అవ్వచ్చు, ఎక్కువ మంది కాంటెంట్ క్రియేట్ చేసేస్తే ఇలాగే. అందుకే అంటారు కదా, సామెత గుర్తు రావట్లేదు కానీ ప్రస్తుతానికి, ఎక్కువ మంది ఉంటే ఎక్కువ సలహాలు, ఎక్కువ ఐడియాస్, ఎవరి వాళ్ళు పర్సెప్షన్స్ అనేవి వస్తాయి అని. కానీ ఏదైనా మనం ఎన్ని విన్నా మనకి తెలిసింది కన్ఫర్మ్ అనుకున్నది చేస్తేనే బెటర్. సో చూసారు కదా, పొటాటోస్ బాయిల్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ పూరికి డో ప్రిపేర్ చేసేసి అన్వికి మార్నింగే ఇంకా ఈరోజు లంచ్ ఇచ్చేసాను. నార్మల్గా అయితే మధ్యాహ్నం ఇస్తాను తీసుకెళ్ళి, బట్ ఇప్పుడు ఏంటంటే ఈరోజు మార్నింగ్ ఇచ్చా, ఇంకోపిక లేదని చెప్పి. సో అన్వికి పూరి లంచ్కి ఇచ్చేస్తాను కదా, అందుకని తన కోసం బనానా ప్యాన్ కేక్స్ చేసా. ఈరోజు ఎగ్లెస్ బనానా ప్యాన్ కేక్స్ చేశాను, ఇవి కూడా సూపర్ వచ్చాయి. సో మీ పిల్లలకి ప్యాన్ కేక్స్ ఇష్టం అయితే కనుక ఈ సింపుల్ రెసిపీ మీరు కూడా చేసి పెట్టండి. అండ్ ఎవరైనా చేస్తే మనకి ఇన్స్టాగ్రామ్లోని వచ్చి చెప్పండి, ఓకేనా? ఈ స్టాండ్ మిక్సర్ మాత్రం ఈ చపాతీ పూరి చేసినప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. మనకి ఆ పిండి పిసకడం బోరింగ్ అనిపించిన, అందరికీ చేతులు నొప్పి వచ్చిన, ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా ఇది బాగా అనిపిస్తుంది. దాని తర్వాత మా ఇంటి దగ్గర కాదు, హైదరాబాద్లో ఎంత వేడైపోయింది తెలుసా. నిన్న బయటకు వెళ్ళాను,
ఇంత ఇంత వేడంటే లిటరల్లీ మిడిల్ ఆఫ్ ద సమ్మర్ ఉన్నట్టు అనిపించింది. మీరున్న ఏరియాలో బాగా ఎక్కువైపోయా ఎండలు లేదా అనేది చెప్పండి. మనకి వెదర్ ఫోర్‌కాస్ట్‌లో చూస్తే 9థ్ వరకు ఇలానే ఉంటది. 9థ్ తర్వాత కొంచెం బెటర్ అవుతది. దాని తర్వాత ఇంకా ఈసారి అయిపోయాం. ఏప్రిల్, మే మన పని అయిపోయినట్టే. అంటే మెంటలీ, ఫిజికల్లీ కొంచెం ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇంక మనం కూడా కొనాలి ఒక కొండలో నీళ్లు, దాని తర్వాత కాటన్ బట్టలు, ఈ పెద్ద పెద్ద రగ్గులన్నీ తీసి లోపల పడేసి నార్మల్ దుప్పట్లు ఇవన్నీ సమ్మర్ రెడీ చేయాలి ఇల్లుని. అండ్ ఈసారి పాపం వైభవ్ నాన్న కూడా ఫుల్ ఆడుకునే ఏజ్ కదా, వాడికి సమ్మర్లో ఏంటో నాకు భయమే వస్తుంది. ఇంకా ఫెబ్ ఇంకా స్టార్టింగ్లోనే ఇంత ఎండలంటే మన పరిస్థితి ఏంటో. మీకు అలా ఎవరికైనా అనిపించిందా? లేకపోతే నేను చాలా రోజుల తర్వాత బయటకు వెళ్ళడం వల్ల ఏంటో చాలా చాలా ఎక్కువ ఎండ అనిపించింది. అది కార్లోనే వచ్చేసాము. మధ్యలో ఒక 5 మినిట్స్ దిగామన్నమాట. అంతే, దానికే నాకు ఆ ఫీలింగే అసలు ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వెంటనే వేడివేడిగా ఉక్కొక్కగా చాలా అనిపించింది. సో మీ ఎవరైనా అలా ఫీల్ అయ్యారా, లేకపోతే నేనే ఎక్కువ ఫీల్ అయిపోతున్నానా అనేది కూడా షేర్ చేయండి, ఓకేనా? సో మన పూరీడో అయిపోయింది. పూరీడో చేసినప్పుడు ఈ స్టాండ్ మిక్సర్ ఏంటి, మనకి వాటర్ మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. సో ప్రాబ్లం ఉండదు. కెంట్ బ్రెడ్ మేకర్ తీసుకున్నాను కదా అప్పుడు, అది ప్రస్తుతానికి అయితే అక్క దగ్గర ఉంది, కానీ అందులో మనం మెజర్మెంట్ ఉంటుంది, అది వేసేస్తే అయిపోతుంది. ఈ స్టాండ్ మిక్సర్లో ఏంటంటే మనం చూసుకొని వేసుకోవాలి, అదొకటే డిఫరెన్స్. ఇంకా అన్ని రెండు కూడా ఆల్మోస్ట్ 10 మినిట్స్లో, 10 అంటే చాలా ఎక్కువ, 8 to 10 మినిట్స్లో మనకి డో అనేది మంచిగా ప్రిపేర్ అయిపోద్ది. ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చి మనం చేసేసుకోవచ్చు. సో ఇక్కడ 2 బనానాస్ తీసుకున్నాను. అవి మనం ఫోర్క్తో కూడా బాగా మ్యాష్ చేసేయచ్చు. ఇంకా టైం లేదు అనుకుంటే మనం ఇలా మిక్సీ కూడా చేసేసుకోవచ్చు. మిక్సీ చేసేస్తే చాలా ఈజీ, క్విక్గా అయిపోద్ది. మనం ఫోర్క్తో చేయాలి అంటే కొంచెం ఒక 5 మినిట్స్ టైం ఎక్స్ట్రా పడుతుంది. సో బనానాస్ తీసుకున్నాను, అందులోని కొంచెం షుగర్ కూడా మన ఇష్టం, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ కూడా చేసేయచ్చు. ఎందుకంటే బనానాస్ నుంచి మనకి స్వీట్నెస్ వస్తుంది. దాని తర్వాత లాస్ట్లో మనం ప్యాన్ కేక్ అంటే కొంచెం హనీ ఏదో ఒకటి స్ప్రింకిల్ చేస్తాం కదా, దాని నుంచి కూడా స్వీట్నెస్ వస్తుంది. సో సరిపోద్ది. లేదు కొంచెం కావాలి అనుకుంటే మనం వేసుకోవచ్చు. అందులో నేను కొంచెం పాలు వేసేసుకున్నాను. పాలు రూమ్ టెంపరేచర్ కావాలి. అది మిక్సీ చేసేసి మనకి ఆ లిక్విడ్ అనేది రెడీ అయిపోయింది కదా, అందులో ఆటా కానీ లేకపోతే మనం మైదా కానీ రెండు వేసుకోవచ్చు. పూరీలో అలాగా ఆటా తింటది కదా అని చెప్పి ఇంకా ఇందులో నేను మైదా ఈరోజు వేస్తాను, కానీ మన ఇష్టం, మనం ఏదైనా వేసుకోవచ్చు. తర్వాత బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కొంచెం కొంచెం వేసేసుకుంటే మనకి ఆ పఫీనెస్ వచ్చేస్తుంది. వెనిలా ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం. ఈ వెనిలా ఎక్స్ట్రాక్ట్ నేను ఒకటి చూపిస్తాను. వెనిలా ఎసెన్స్ కన్నా మనకి ఆర్టిఫిషియల్ బేకరీలో వస్తుంది, అలాంటి ఫ్లేవర్ వస్తుంది. ఈ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో ఇది హెల్త్కి కూడా మంచిది, తర్వాత చాలా మంచి క్వాలిటీ అనమాట. మడగాస్కర్ నుంచి బ్రాండ్ ఏదో, కాకపోతే ఇది ఫ్రిడ్జ్లో పెడితే గట్టి అయిపోతుంది, నార్మల్ డీప్ ఫ్రీజర్లో కాదు, మామూలుగా పెట్టిన గట్టి అయిపోతుంది అని బయట ఉంచాను. అప్పుడు అలా నాలాగా వేస్తే మొత్తం పడిపోగలదు. సో చూసుకొని వేసుకోవాలి. రాలేదని నేను ఆ చిన్న ఈ స్టిక్ తోని, చాప్ స్టిక్ ఇది, దీంతో కొంచెం తీసుకున్నా అంతే. ఇక్కడ నేను బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ డబ్బా అనుకొని బేకింగ్ సోడా కొంచెం ఎక్కువ వేస్తా, అందుకే తర్వాత తీసేస్తాను, అంత వేయక్కర్లేదు. బేకింగ్ పౌడర్ కొంచెం ఎక్కువ వేయాలి, బేకింగ్ సోడా కొంచెం తక్కువ వేయాలి. ఓన్లీ బేకింగ్ పౌడర్ వేసినా కూడా పర్వాలేదు, సరిపోతుంది. మీకు ఈ రెండు వాడడం అంత ఇష్టం లేదు అనుకుంటే ఓన్లీ బేకింగ్ పౌడర్ కొంచెం వేయచ్చు. నాకు కొంచెం ఎక్కువ అనిపించి నేను కొంచెం తీసేసాను, జస్ట్ ఒక చిటికెట్ లాగా వేస్తే సరిపోతుంది అంతే. తర్వాత ఒక మంచి విస్కర్తో మొత్తం అంతా ఒక బ్యాటర్ లాగా ప్రిపేర్ అయ్యేలాగా కలిపేసుకుంటే మన ప్యాన్ కేక్ బ్యాటర్ రెడీ అయిపోతుంది. దీన్ని పక్కన ఉంచేసి మన పిల్లలు ఎప్పుడు తింటారంటే అప్పుడు మనం ప్యాన్ కేక్స్ వేసి ఇచ్చేయాలి. ఇందులో ఏంటంటే మనం ఎగ్ వేయలేదు కదా, అందుకని ఎప్పుడు వేడివేడిగా తింటేనే బాగుంటుంది. చల్లగా అయిపోతే అదొక ముద్దలాగా తయారవుతుంది, అస్సలు యమ్మీగా ఉండదు. మీ పిల్లలు తిడతారు, మీరు నన్ను తిడతారు. కాబట్టి ఎప్పుడు తింటారో అప్పుడు వేడివేడిగా వేస్తే చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ పూరీ కర్రీ చేద్దామని ఆనియన్స్ ఇక్కడ చాప్ చేసేస్తున్నాను. ఈ చాపింగ్ బోర్డ్ నేను వచ్చినప్పుడు ఇంత చిన్నదా అనుకున్నాను, కానీ సరిపోయింది. నాకు పెద్ద పెద్ద చాపింగ్ బోర్డ్స్ యూజ్ చేసి ఇది బాగా చిన్నది అనిపించింది, కానీ కాదు, క్వాలిటీ కూడా బాగుంది. అండ్ రేట్ కూడా ఎంత అరౌండ్ 200 లోపలే వచ్చినట్టుంది. దీని లింక్ కూడా నేను వెతుకుతా, సిమిలర్ది నాకు అనిపిస్తే తీసుకుంటా. నేను మీషోలో తీసుకున్నా, మీషోలో లింక్ నాకు దొరికితే అది కూడా ఇస్తాను, లేదు అంటే అమెజాన్ అయినా ఇస్తాను. బాగుంది, క్యూట్గా చిన్నగా, అండ్ ఎక్కడ పడితే అక్కడ మంచిగా దూపేసుకోవచ్చు, మంచి క్వాలిటీ వచ్చేసింది. సో ఆనియన్స్ కట్ చేస్తాను, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, నార్మల్ పూరీ కర్రీ అంతే, నథింగ్ స్పెసిఫిక్ అండ్ నథింగ్ స్పెషల్.
ఇంకేంటి కబుర్లు. ఇప్పుడు మళ్ళీ ఈసారి సెకండ్ సాటర్డే అండ్ సండే వస్తున్నాయి. సో 2 days మన పిల్లలు ఇంట్లోనే ఉంటారు. మా అన్విద్ అయితే ఫుల్ యాన్యువల్ డే ఏదో అవుతుంది. సో ఫుల్ బిజీ ఉందన్నమాట. నేను అదే చెప్తున్నాను. యాన్యువల్ డే అయిపోయిన వెంటనే ఇంకా చదివించేస్తారు. అప్పుడు ఇంకా చదువు బోరింగ్ అనిపిస్తుంది. అప్పుడు ఏడిస్తే అవ్వదు. ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు చెయ్యి, కానీ దాని తర్వాత చదవాలి కంపల్సరీగా అని బాధపరుస్తున్నాను. అంతే, మమ్మీలు చెప్పినవి ఏవి ఎవరికి నచ్చవు కాబట్టి అది చెప్పావులే అన్నట్టు ఒక చూపు చూసి వెళ్ళిపోయింది. సో ఒక ప్యాన్ తీసుకున్నా, అందులో కొంచెం పోపు పెట్టేసి ఆనియన్స్ అవన్నీ మంచిగా ఫ్రై చేసి, నేను చిటికేసి కర్రీ చేసేద్దాం అనుకున్నాను. కర్రీ అయిన తర్వాత చిటికేయడం మర్చిపోయాను అనమాట. అందుకని మీకు ఇంకా చూపించేస్తున్నాను. ఇంకొకటి, నాకు ఈ కర్రీ ఎప్పుడైనా చేసినప్పుడు ఓన్లీ పచ్చిమిర్చి, ఓన్లీ ఎండుమిర్చి కాకుండా ఈ 2 వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది అండ్ మంచి ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. సో కొంచెం టమాటో కూడా చాప్ చేస్తున్నాను. సో పొటాటోస్ అన్ని బాయిల్ చేశాను కదా, అది పీల్ చేసేసి అవి కూడా వేసేసుకున్నా. అది బాయిల్ అయ్యే లోపల ఈ సామాన్లు సర్దేసుకుంటున్నాను. సామాన్లు సర్దడం నాకు చిన్నప్పుడు అన్నిటికన్నా బోరింగ్ పని. మా మమ్మీ 2 పనులు ఉంటాయి కదా, సామాన్లు సర్దడం ఒకటి, బాటిల్స్ ఫిల్ చేయడం ఒకటి. ఈ 2 మా ఇద్దరికి ఇచ్చేది, మా అక్కకి నాకు. మాకు 2 బోరింగ్ పనులే అనుకోండి. అవి రోజు కంపల్సరీగా చెయ్యాలి. అండ్ ఇప్పటిలాగా అప్పుడు మంచిగా కూలింగ్ వాటర్ తాగేవాళ్ళం. అలా లేదు, అమ్మ కొంచెం వాటర్ తాగిన వెంటనే గొంతు నొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చేసింది అనకుండా మంచిగా బోల్డ్ అని తాగినా ఏమయ్యేది కాదు అప్పుడు. ఇప్పుడు ఎక్కువ తెలిసిపోవడం వల్ల ప్రతిదానికి ఎక్కువ సెన్సిటివ్ అయిపోయాము. కుండలో నీళ్ళే కావాలి, ఫ్రిడ్జ్ వాటర్ వద్దులాగా ప్రస్తుతానికి తయారైపోయాను. కానీ ముందైతే మంచిగా తాగేదాన్ని. సో రోజు మొత్తానికి మనకి బోల్డ్ అని 6-7 బాటిల్స్ ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. అది ఎక్కువ బోరింగ్ పని అనమాట. మా మమ్మీ మమ్మల్ని కంపల్సరీగా చేయించేది. సో అక్క నేను ఇది చేయనంటే అది చేయను అని ఇద్దరం రోజు నువ్వు చేయి అని బిజార్ చేసేవాళ్ళం మా మమ్మీని. అప్పుడు మా మమ్మీ 4 తిట్లు తిడితే బుద్ధిగా చేసేవాళ్ళం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేస్తే ఇంకా టైం ఉంది, వీడు ఇంకా లేవలేదు. అందుకని ఈ పూరి కూడా పేనేసి పక్కన ఉంచేద్దాం అనుకున్నా. తర్వాత మన దగ్గర ఇది ఉంది కదా, సో దీన్ని అసలు వాడట్లేదు, ఉంటే సరిపోదు వాడితే తెలుస్తుంది అని చెప్పి ఇంకా తీసాను దీన్ని బయటికి. ఈ పూరి ప్రెస్ బాగానే పనిచేస్తుంది, కాకపోతే మనకి బాగా తెలియాలి. మనం డైరెక్ట్గా పెడితే రాదు. ఇలాగా కవర్ పెట్టాను కానీ ఈరోజు నా దగ్గర బేకింగ్ షీట్ అవన్నీ అయిపోయాయి అని చెప్పి, మనం బేకింగ్ షీట్ కానీ లేకపోతే అవి దొరుకుతాయి కదా నార్మల్ కవర్స్, వేరే కొంచెం స్ట్రాంగ్గా ఉండే కవర్స్ కానీ ఏదో ఒకటి మనం క్లోజ్ అదే ఇంకా అర్థమైపోయింది కదా, అలా పెడితే ఈజీగానే అవుతుంది. అండ్ మన ప్యాన్ కేక్స్ కూడా రెడీ అయిపోయాయి. సో దీని మీద హనీ స్ప్రింకిల్ చేసి ఇచ్చేద్దాం. ఇక్కడ టక్ అని ఎందుకు ఆగిపోయిందంటే నా బ్యాటరీ అయిపోయింది. నా రూమ్కి వెళ్తే వాడు లేస్తాడని చెప్పి నేను వెళ్లకుండా ఉన్న బ్యాటరీతో చేసేస్తున్నాను అందుకని చెప్పి. సో అంతే. అయితే ఈ రోజుకి వీడియో హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ చిన్న వీడియో మళ్ళీ కలుస్తాను ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై సీ యు ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. స్టే హ్యాపీ, స్టే సేఫ్.